లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలా లేదా రిమాండ్కు పంపాలా అన్న విషయంపై కాసేపట్లో ఏసీబీ కోర్టు నిర్ణయం తెలపనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలా లేదా రిమాండ్కు పంపాలా అన్న విషయంపై కాసేపట్లో ఏసీబీ కోర్టు నిర్ణయం తెలపనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, యామిని విజయవాడ ఏసీబీ కోర్టు ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఉదయం నుంచి జరిగిన ఆ కోర్టు దగ్గర జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు న్యాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు అత్యుత్సాహంతో కోర్టు తలుపులు మూసివేసి న్యాయవాదులు రాకుండా అడ్డుకున్నారంటూ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే ఆ మిథున్ రెడ్డి కేసు ఇరికించడానికి చేసిన ప్రసంగమే తప్ప ఎక్కడ కూడా ఆధారాలు లేవంటూ కూడా న్యాయాధికారి దృష్టికి వివరించారు. అయితే వీటిని పరిశీలించిన న్యాయాధికారి మొత్తం ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పాలని కూడా ఆ న్యాయవాదులు సూచించారు. అయితే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా మొదటి నుంచి కూడా కీలకమైన సాక్ష్యాలు సేకరించిన తర్వాత సిట్టు వారిపై కేసులు నమోదు చేస్తుందని, అదేవిధంగా అరెస్టులు చేసే సమయంలో కూడా రిమాండ్ రిపోర్టులో మొత్తం అన్ని అంశాలు పొందుపరుస్తుందని, ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసి అన్ని రిమాండ్ రిపోర్టులో కూడా కీలక అంశాలను ప్రస్తావించినట్టు కూడా ప్రాసిక్యూషన్ తరఫున న్యాయాధికారికి వివరించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో ఆ మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో అతన్ని రిమాండ్ విధించాలంటూ కూడా న్యాయాధికారి దృష్టికి విన్నవించారు. కోర్టులో వచ్చే క్రితం వాదనలు కూడా మూసాయి. అయితే వాళ్ళు రిమాండ్ విధించే లెక్క అయితే మిథున్ రెడ్డిని నెల్లూరు జైల్లో ఉంచే విధంగా అవకాశం కల్పించాలని, అదేవిధంగా అక్కడ సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా వెసులుబాటు కల్పించాలని కూడా ఆ న్యాయాధికారికి వివరించడం జరిగింది. ఈ అంశాన్ని పరిగణనలో తీసుకున్న న్యాయాధికారి మొత్తం నోట్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు వైద్య పరీక్షలు ప్రభుత్వాసుపత్రి వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో తనకు బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టు కూడా వైద్య పరీక్షలో తేలిందని, అందుకని వైద్య పరీక్షలకు సంబంధించి వైద్య సౌకర్యాలు కల్పించే విధంగా అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. అదేవిధంగా 409 సెక్షన్ వర్తించడంతో మిగిలిన తరపు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకున్న న్యాయాధికారి ప్రాసిక్యూషన్ తరపున వాదనలు కూడా వినేందుకు సమయం కేటాయించారు. దీంతో ప్రాసిక్యూషన్ మాత్రం మిథున్ రెడ్డికి సంబంధించి ఆ వాదనలు మిథున్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో చాలా కీలకమైన సాక్ష్యాలు సేకరించారని, మొదటి నుంచి కూడా మొత్తం మద్యం పాలసీలో అతని పాత్ర చాలా కీలకంగా ఉన్నట్టు కూడా నిర్ధారిస్తూ సిట్టు ఇప్పటికే ఆధారాలు సేకరించిన నేపథ్యంలో రిమాండ్ విధించాలని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా ఈ ఇటు ప్రాసిక్యూషన్ తరఫున అటు డిఫెన్స్ తరఫున కూడా వాదోపవాదాలు దాదాపు గంట సేపు జరిగాయి. మొత్తం వాదనలు విన్న తర్వాత న్యాయాధికారి మొత్తం నోట్ చేసుకోవడం జరిగింది. కొద్దిసేపు క్రితమే విచారణ వాదనలు పూర్తయినట్టు కూడా న్యాయాధికారి ప్రకటించారు. మరి కాసేపట్లో ఈ సంబంధించి నిర్ణయం వెలువరిస్తామని కూడా ఆయన తన ఛాంబర్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మిథున్ రెడ్డి పలకరించేందుకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ వారి కొంతమంది నేతలు కూడా కోర్టుకు వచ్చారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. మద్యం కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారం లేకపోయినా కుట్రపూర్తిగానే ఈ కేసులో విరికిస్తున్నారని, కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా కేసులు నమోదు చేయడం సబబు కాదని కూడా ఆయన మీడియా ముందు ప్రస్తావించారు. అంతేకాకుండా మొత్తం మద్యం పాలసీకి సంబంధించి ఎక్కడ ప్రస్తావించకుండా కేవలం ప్రభుత్వం మద్యం అమ్మకాలు సాగిస్తే ఎక్కడ అవినీతి జరుగుతుందని కూడా ఆయన ఎదురు ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం అన్ని వాదనలు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో న్యాయాధికారి ఏసీబీ కోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తుందని కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దాదాపు మరి కాసేపట్లో అంటే 3 గంటల సమయంలో తీర్పు వెలువరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.
అయితే ప్రసాద్, మరి రిమాండ్ ఇచ్చినట్లయితే నెల్లూరు జైల్లోని ప్రత్యేక బ్యారెక్ ఇవ్వాలని అడగడం వెనక గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు అతను ఇప్పటికే అవుతున్నారు. దాని తరచు నెల్లూరు అంటే అటు తిరుపతి దగ్గరగా ఉంటుంది. ప్రధానంగా అటువైపు మొత్తం క్యాడర్ కానీ అన్ని విధాల తమకు అనుకూలంగా ఉంటుందని కూడా వైసీపీ నాయకులు భావిస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆ నెల్లూరు కేటాయిస్తే అక్కడ సౌకర్యాలు కావచ్చు, ఇట్లా వసతులు కల్పించుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ కోర్టులో ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో ఈ మద్యం కుంభకోణం కేసులో వారందరూ కూడా విజయవాడ కోర్టులోనే ఉన్నారు. కేవలం ఇటీవల బాలాజీ నవీన్ మాత్రమే గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఇక్కడ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఫ్రేమ్ పోలీసులు మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో ముఖ్యంగా